ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో నటసింహం బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగు పెడతాడా అని ఎదురు చూసే టైంలో ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు బాలయ్య. హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో సినిమాను అనౌన్స్ చేసి నందమూరి ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపాడు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హనుమాన్ సినిమాతో వచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షు లాంచ్ అవనున్నాడు. అయితే సెప్టెంబర్ లో మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా జస్ట్ ఒక పిక్ వదిలారు మేకర్స్. ఇక అంతే సంగతిలో అప్పటి నుంచి మోక్షజ్ఞ ఫోటోను నెట్టింట్లో వైరల్ చేస్తూ తెగ కామెంట్స్ చేశారు నందమూరి ఫ్యాన్స్. ఇక త్వరలో డిసెంబర్ 5న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నట్లు సమాచారం. ఇకపోతే ఇప్పటికే కమిట్ అయిన సినిమా ఇంకా పట్టాలెక్కక ముందే ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చాడు మోక్షజ్ఞ. డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కమిట్ అయిన సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే మోక్షు రెండో సినిమాను లాక్ చేసినట్టు ఫిలిం ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. 2024 దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ కొట్టిన వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సెకండ్ సినిమాకు మోక్షజ్ఞ కమిట్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ చెప్పి మోక్షను డైరెక్టర్ వెంకీ అట్లూరి మెప్పించినట్టు ఓ వార్త ఫిలిం నగర్ లో తెగ సర్క్యులేట్ అవుతోంది. రొటీన్ స్టోరీస్ కు భిన్నంగా ఉంటూ ఆసక్తికరమైన కథతో వైవిధ్యమైన పాత్రలు ఉండటంతో వెంకీ అట్లూరికి మోక్షు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. కానీ ఈ విషయంపై అఫీషియల్ గా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మరోవైపు వీరి కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేయనున్నట్టు మరో వార్త కూడా వినిపిస్తోంది. వీలైనంత త్వరలో ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రజెంట్ ఇదే బ్యానర్ లో బాబీ డైరెక్షన్ లో బాలయ్య డాకు మహారాజ్ సినిమా చేస్తున్నాడు. 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న గ్రాండ్ గా డాకు మహారాజ్ రిలీజ్ కానుంది.